అందరికీ నమస్కారం. భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద గ్రామీణ ఉపాధి పథకంలో ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకురావాలని చూస్తోంది. అసలా మార్పులేంటి? మరి ముఖ్యంగా అవి మన దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మనకు ఏం చెబుతున్నాయి? దీని గురించే ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. సరే, ముందుగా విషయంలోకొస్తే ప్రభుత్వం దేశంలో ఎంతో కీలకమైన గ్రామీణ ఉపాధి చట్టంలో ఒక పెద్ద మేకోవర్ చేయాలని చూస్తోంది. అసలు ఏంటా మార్పులు? వాటి గురించి ఎందుకింత చర్చ జరుగుతోంది? ఇక్కడ రెండు ముఖ్యమైన మార్పుల్ని ప్రపోజ్ చేస్తున్నారు. మొదటిది, ఈ పథకం పేరు మార్చడం. ప్రస్తుతం ఉన్న మహాత్మాగాంధీ చట్టం పేరును పూజ్యబాపు చట్టంగా మార్చాలనేది ఒక ప్రతిపాదన. ఇక రెండోది, ఇది చాలా ముఖ్యం, ప్రస్తుతం గ్యారంటీ ఇస్తున్న 100 రోజుల పనిని 125 రోజులకు పెంచాలి అనేది మరో ప్రతిపాదన. అయితే ఈ మార్పులు ఎందుకంత ముఖ్యమో అర్థం చేసుకోవాలంటే ఒక్క క్షణం ఆగి అసలు ఈ ఎంజీఎన్ఆర్ఈజీఏ అంటే ఉపాధి హామీ పథకం అంటే ఏంటో, దాని కథేంటో ఓసారి చూడాలి. చూడండి, 2005లో వచ్చిన ఈ చట్టమేదో ప్రభుత్వం దయతో ఇచ్చే పథకం కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మందికి ఉపాధిని ఒక లీగల్ రైట్గా, అంటే చట్టబద్ధమైన హక్కుగా ఇస్తుంది. ఇది కేవలం సహాయం కాదు, అది వాళ్ల హక్కు. ఈ పథకం ప్రభావం ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబరొక్కటి చాలు. 7,60,00,000 కుటుంబాలు. ముఖ్యంగా కోవిడ్ లాంటి సంక్షోభ సమయంలో ఎన్నో కుటుంబాలకు ఇది ఒకే ఒక్క జీవనాధారంగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం పోసింది. ఈ చట్టంలో ఉన్న హామీలు చూస్తే చాలా పవర్ఫుల్ అనిపిస్తాయి. పని కావాలని అడిగితే 15 రోజుల్లో ఇవ్వాలి, అది కూడా ఇంటికి దగ్గర్లోనే. ఒకవేళ పని కల్పించలేకపోతే ఊరుకోడానికి లేదు, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. అలాగే చేసిన పనికి జీతాలు కూడా 15 రోజుల్లో చెల్లించాలి. సరే, కాగితం మీద అంతా ఎంత పటిష్టంగా ఉంది. మరి నిజంగా ఏం జరుగుతుంది? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చెప్పేదానికి, క్షేత్రస్థాయిలో జరిగేదానికి మధ్య ఉన్న పెద్ద తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చట్టంలో చాలా క్లియర్గా ఉంది, ప్రతి కుటుంబానికి 100 రోజులకు తక్కువ కాకుండా పని కల్పించాలని. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ చార్ట్ చూస్తే మనకు అస్సలు విషయం అర్థమవుతుంది. చట్టం ప్రకారం గ్యారంటీ ఏమో 100 రోజులు, కానీ 2024-25లో దేశవ్యాప్తంగా కుటుంబాలకు యావరేజ్గా దొరికింది కేవలం 50 రోజులే. అంటే హామీలో సరిగ్గా సగం మాత్రమే నెరవేరుతుంది. మరి ఎందుకిలా జరుగుతోంది? 2022లో ఒక పార్లమెంటరీ కమిటీ దీనిపై ఒక రిపోర్టిచ్చింది. వాళ్లు చెప్పిన ప్రకారం అసలు సమస్య ఎక్కడొస్తోందంటే 1. జీతాలు నెలల తరబడి ఆలస్యమవడం. 2. పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా జీతాలు పెరగపోవడం. ఆ పైన ఆధార్ లింకింగ్ లాంటి టెక్నికల్ సమస్యలు. ఇలా చాలా కారణాలున్నాయి. సరే, ఇదంతా కేవలం ఈ ఒక్క పథకం గురించే కాదు. ఇది మనల్ని ఇంకో పెద్ద ప్రశ్నకు తీసుకువెళ్తోంది. అదే మన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక చిత్రమైన వైరుధ్యం. అసలిది వింతగా లేదు. ఒకవైపు ఏమో మన ఎకానమీ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటున్నారు, మరోవైపేమో ఇలాంటి సేఫ్టీ నెట్ పథకాల మీద ఆధారపడటం పెరుగుతోంది. ఎందుకిలా? దీని వెనుకున్న కదేంటో చూద్దాం. ఒక యాంగిల్లో చూస్తే మన ఎకానమీ అదరగొడుతోంది. లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ప్రకారం మన జీడీపీ గ్రోత్ స్ట్రాంగ్గా ఉంది, అంతా బావున్నట్టే కనిపిస్తోంది. కానీ కాయిన్కి రెండో వైపు చూస్తే కథ వేరేలా ఉంది. దేశంలో ఓవరాల్గా నిరుద్యోగం తక్కువే, జస్ట్ 3.2%. కానీ కాలేజ్ డిగ్రీ ఉన్నవాళ్లల్లో ఇది ఏకంగా 13% ఉంది, అంటే 4 రెట్ల కన్నా ఎక్కువ. దీని అర్థమేంటి? చదువుకున్నవాళ్లకే ఉద్యోగాలు దొరకట్లేదు. దీనికి కారణం మన ఎకానమీ స్ట్రక్చర్లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలో సింహభాగం, అంటే 55% వరకు సర్వీసెస్ సెక్టర్ నుంచే వస్తోంది. పరిశ్రమలు, వ్యవసాయం వాటా దానికండా తక్కువే. దీనివల్ల ఏమవుతోందంటే మన దగ్గర ప్రపంచంలోనే అత్యధికంగా యువత ఉన్నా వాళ్ల శక్తిని, టాలెంట్ని మనం సరిగ్గా వాడుకోలేకపోతున్నాం. దీన్నే ఎకనామిక్స్లో డెమోగ్రాఫిక్ డివిడెండ్ వేస్ట్ అవడం అంటారు. సో మొత్తానికి తేలిందేంటంటే ఎకానమీ అయితే పెరుగుతోంది, కానీ చదువుకున్న వాళ్లకు కావలసిన మంచి జీతంతో కూడిన సురక్షితమైన ఉద్యోగాలు మాత్రం ఆ రేంజ్లో పెరగట్లేదు. ఇదే అసలు సమస్య. సరే, ఈ పెద్ద పిక్చర్ అర్థమైంది కదా. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన
ఎంజీఎన్ఆర్ఈజే మార్పుల దగ్గరికి వద్దాం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ఒక చిన్న అనాలజీ చూద్దాం. ఈ ఎంజీఎన్ఆర్ఈజే పథకాన్ని ఒక ఎమర్జెన్సీ లైఫ్ రాఫ్ట్ అంటే సముద్రంలో ఉండే ఒక తెప్పలా అనుకుందాం. ఇప్పుడు ప్రభుత్వం ఈ తెప్పను ఇంకాస్త పెద్దగా, బలంగా మార్చాలని చూస్తోంది. మంచిదే. కానీ అసలు ప్రశ్న వేరే ఉంది. మన ఎకానమీ అనే పెద్ద షిప్ అంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఇంకా ఇంతమందికి ఈ చిన్న తెప్ప అవసరం ఎందుకొస్తోంది? సో ఫైనల్గా ప్రభుత్వం ముందుకు తెస్తున్న మార్పులు ఇవి. 1. పని దినాలను 100 నుండి 125కు పెంచడం. 2. పథకం పేరు మార్చడం. ఈ రెండింటి ద్వారా ఈ సేఫ్టీ నెట్ను ఇంకా స్ట్రాంగ్ చేయాలన్నది ఆలోచన. ఇదంతా మనల్ని ఒక చివరి కాని చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఈ సేఫ్టీ నెట్ను బలంగా మార్చటం మంచిదే, కాని అది మాత్రమే దేశంలో ఉన్న ఉద్యోగాల సంక్షోభాన్ని పరిష్కరించగలదా? లేక ఇది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమేనా?